శత్రువుని ప్రేమించమన్నాడండి. గుడికొచ్చిన తొలి రోజు ఆ ప్రసంగం విన్నారండి. శత్రువుని ప్రేమించాలని మత్తయి సువార్తలో ఉన్న మాట రాసుకున్నారండి. ఇప్పుడు నీకు శత్రువుని ప్రేమించడం వచ్చేసిందా, పుస్తకం మీదకి వచ్చిందా? నీలోకి ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా ఏదో ఒక రోజు సేవకుడితోనో సంఘంలో ఉన్న సహోదరుడితోనో చిన్న డిస్ప్యూట్ వస్తుంది, గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు అక్కడ చర్చిలో నేర్చుకున్న శత్రువుని ప్రేమించండి అంటే, అమ్మో దేవుడు నన్ను శత్రువునే ప్రేమించమన్నాడు కదండి, ఈయన నా సహోదరుడు కదండి, ఈయనతో నేను గొడవలాడకూడదు కదండి అని ఆయనతో వెంటనే వెళ్ళి కలిసిపోతున్నాం అనుకోండి. అప్పుడు అంటాడు దేవుడు, నీకేమొచ్చని? వాక్యం వచ్చని. శత్రువుని ప్రేమించండి అని పుస్తకంలో ఉంటది, సహోదరుడితోనేమో గొడవలాడుతూ ఉంటావు, నాకు రెఫరెన్స్లు అన్ని తెలుసు అంటావు. దెబ్బతిన్నది. అంటే మన ఆత్మీయ జీవితంలో బేసిక్ విషయం కూడా మనకు తెలియలేదు. దేవుడు వాక్యం నేర్చుకోవటం అంటే, నువ్వు దేవుడి దగ్గరికి రాకమునుపు లోకంలో బ్రతికావు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత అవన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుడు వాక్యానుసారంగా బ్రతకాలి అంటే అవి రాసుకుంటే వచ్చేవి కాదు. ఒకప్పుడు ఏవైతే నేరాలు పాపాలు చేశామో వాటికి విరుద్ధంగా దేవుడి వాక్యాన్ని నీ జీవితంలో పాటించాలి.